కృష్ణానదికి వచ్చిన వరద కంటే బుడమేరు పొంగటం వల్లే విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు కాల్వ కట్టకు గండ్లు పడినా గత ప్రభుత్వం పూడ్చలేదన్నారు. 2019 తర్వాత విచ్చలవిడిగా పెరిగిన ఆక్రమణలు మరో కారణమన్నారు. పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్లను తవ్వేసి మట్టి కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ నగరమే గజగజలాడింది. అమాయకులు బాధపడే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. బుడమేరకు గండ్లు పడితే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఏం చేశారు? పైగా వాగును కబ్జా చేసి ప్రజల్ని ముంచేశారు. తప్పుడు పనులు చేసి మాపై బురద చల్లే నీచానికి పాల్పడుతున్నారు. బాధ్యత లేకుండా రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. సిగ్గుంటే క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే అరాచకాలు, దౌర్జన్యాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బుడమేరు నీటిని కొల్లేరుకు, కృష్ణానదికి పంపడంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గండి పూడ్చివేత పనులను మంత్రులు లోకేష్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నారని సీఎం తెలిపారు. ఫుడ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం, కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది వచ్చి 1 గంట లేట్ అయింది. కానీ 11:30కి అయితే 91% రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు రోజుకు 2-3 సార్లు అవసరమైతే 1 or 2 times పెంచుకొని IVRS తెప్పించుకుంటున్నాం. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది, అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్లు కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సినవి కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ కన్నిటికీ అప్పచెప్పాం. ఏ సబ్ స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లు ఉంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలనో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం. ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం. 2 ఉన్నాయి. పోలవరం మట్టి తీసుకెళ్లిపోవడం ఒక రీజన్. రెండో రీజను ఏదైతే బుడమేరు కొల్లేరుకు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం, నీళ్ళలో పోనీయకుండా చేయడం 2 ఉన్నాయి. మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం. ఇవన్నీ చేసి బురదల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం, నీచం. తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మునుంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తలవొగ్గతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం. ఆ ధిక్కార ధోరణి కానీ అహంభావం కానీ అహంభావం ఇక్కడ చెల్లవు. అది కరెక్ట్ కాదు. నీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే వెక్కిరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల. అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారంటారు. ఎడారండి అమరావతి. ఇంకా సిగ్గు రాలేదు మీకు? మళ్ళా బుడమేరు పొంగితే నీళ్లు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. ఇక్కడ బాధ్యత లేదండి. వీడు సమాజహితం కోసం ఉండే పార్టీ అంటే ఇది. ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హత ఉందా అని అడుగుతున్నా. రాత్రి మొదలు కష్టపడుతున్నాం, ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం. కోప్పడుతున్నాం.
తప్పదు, వెళ్ళాలి, ఉండాలి. చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం. ఇంకా చిన్న ల్యాప్సెస్ పూర్తిగా లేవని నేను 7 లక్షల మందికి దగ్గర సర్వీస్ చేయాలా. 7 లక్షల మందికి సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు, కొంతమంది వాటర్లో ఉంటారు, కొంతమంది 4వ అంతస్తులో ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలో అనునిత్యం మానిటర్ చేస్తున్నాం.